అందరికీ వందనాలు. బాగున్నారా? మంచిది, దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మీరు మాకు ఇచ్చినటువంటి అమూల్యమైన సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, మీ స్వరాన్ని మా మధ్యకు పంపండి, మీ వాక్కును పంపి మమ్మలను బాగు చేయండి ప్రభువా. సత్యస్వరూప్యగు ఆత్మను మా మధ్యకు రానివ్వండి. మేము కేవలము ప్రభువా నిస్సహాయముగా నీ వైపు చూస్తూ ఉన్నాం. నీ యొక్క అద్భుతమైనటువంటి ఆకాశమన్నాను మా మధ్యకు మీరు పంపండి. మా ఆత్మలు ప్రభువా నీ వాక్యముతో తృప్తిపరచబడినట్లుగా మీ సన్నిధి నుండి మీ వాక్కును పంపి మమ్మలను బ్రతికించండి. ఆత్మ సంచారమును మా మధ్య మీరు ఉంచండి ప్రభువా. మేమందరము నీ ప్రియులైనటువంటి పిల్లలము వల్లే ఉండగలుగునట్లుగా ఈ మార్గములను మీరు మాకు తెలియచేయండి. నా చేయి పట్టి మీరు నడిపించండి ప్రభువా. మాలో ఉండిన ప్రతి అవిధేయత, అతిక్రమము, దోషమును తీసివేయండి. నీ రక్తములో కడుగబడినటువంటి జీవితము, నిన్ను ప్రేమించి హత్తుకొని వెంబడించే జీవితాన్ని మాకందరికీ అనుగ్రహించండి. నీ వాక్యమునకు విధేయత చూపించే జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభువా. నీ వాక్యమును హత్తుకొని గైకొనేటటువంటి వారిగా మీరు మమ్మలను చేయండి. మా గొప్ప దేవా, మీ నామమును మా మధ్య మహిమపరచబడనివ్వండి. ఈ కృపను మాకు సమృద్ధిగా అనుగ్రహించండి. మీరే మాతో మాట్లాడమని, మీ సన్నిధిని మాకు అనుగ్రహించమని, నీ వైపు చూస్తూ ఉండగా మీ వెలుగును మాకు అనుగ్రహించమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఈ దినాలలో క్రైస్తవ్యాన్ని, సంఘాన్ని చూస్తూ ఉంటే చాలా ఆందోళన, చాలా బాధ కలుగుతూ ఉంది. జనులు దేవుని వాక్యం వినడానికి వస్తున్నారు, వింటున్నారు, వెళ్తున్నారు, కానీ విధేయత చూపించేవారు కరువయ్యారు. దేవుని వాక్యాన్ని గైకొనేవారు కనుమరుగవుతూ ఉన్నారు, కరువైపోతూ ఉన్నారు. ఎందుకని దేవుని వాక్యం అంత ఇష్టంగా మారిపోతూ ఉంది? దేవుని వాక్యానికి విధేయత చూపించే హృదయాలు ఎక్కడ క్రైస్తవ్యంలో శూన్యమవుతా ఉన్నాయి. అందుకే యేసు ప్రభువు వారు అన్నారు, ఆయనను మనుష్య కుమారుడు మరలా తిరిగి వచ్చినప్పుడు ఈ భూమి మీద విశ్వాసము కనుగొనునా? కనుక్కుంటాడా యేసయ్య? ఈ భూమి మీద విశ్వాసం నిలవబడుతుందా? ఎందుకని క్రైస్తవుడు ఇంత అన్రెస్ట్కు గురవుతూ ఉన్నాడు? విశ్రాంతి లేని క్రైస్తవ జీవితం ఎందుకుంటా ఉంది? నా ప్రజలకు నేను నెమ్మది కలుగజేతును, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అన్నాడు యేసయ్య. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను మిమ్మల్ని. యేసు ప్రభువారి పిలుపు మేరకు మీరు యేసయ్య యొద్దకు వచ్చి ఆయన మాట వింటుంటే మీలో నిజంగా ఆయన వాగ్దానం చేసిన విశ్రాంతి ఉన్నదా మీ హృదయాల్లో? నేను చాలా నెమ్మది కలిగి ఉన్నాను, నాలో ఏ కలవరం లేదు, నేను విశ్రాంతిలో ఉన్నాను, నాకు ఎటువంటి ఆందోళన లేదని చెప్పగలుగుతున్నారా? మరైతే దోషం ఎక్కడున్నది?
ఆయన పిలిచిన పిలుపులో దోషం ఉన్నదా, లేక మనం వచ్చినటువంటి రాకడలో దోషం ఉన్నదా? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. విశ్రాంతి దేవుని యొద్దనే ఉన్నది, యేసయ్య నొద్దనే ఉన్నది విశ్రాంతి. మరి మనం ఎందుకు పొందుకోలేకపోతా ఉన్నాం? ఎందుకు హృదయాల్లో కలవరం, ఆందోళన? ఎవరైనా ఒకరు మనల్ని ఒక మాట అంటే భయంకరమైన కలవరం, భయంకరమైన గందరగోళం, హృదయం ఒక అవిశ్రాంతిలోనికి వెళ్ళిపోద్ది, అన్రెస్ట్. అయ్యో నన్ను లెక్క చేయలేదే, నేనంటే గుర్తింపు లేదే, నా మాట అంటే లెక్క లేదే అనేటటువంటి అవిశ్రాంతమైనటువంటి హృదయ స్థితి ఎందుకు క్రైస్తవునిలో ఏలుబడి చేస్తూ ఉంది? ఇక్కడ దేవుని గ్రంథం సెలవిస్తూ ఉన్నది ఏంటి అంటే, మనకు ఆ వాగ్దానం నిలిచి ఉన్నది. మనము విశ్రాంతిలో ప్రవేశిస్తామనే వాగ్దానం నిలిచి ఉన్నది మనకు. ఆ వాగ్దానం పొందకుండా మీరు తప్పిపోతారేమో, మీరు జాగ్రత్త పడండి అంటాడు. మనము గనుక జాగ్రత్త కలిగిన వారమై ఉండకపోతే మనము విశ్రాంతిలో ప్రవేశించలేము అని లేఖనం సెలవిస్తూ ఉంది. కానీ ఎంతమంది ఇటువంటి జాగ్రత్త కలిగిన వారై దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు? ప్రభువా, నేను విశ్రాంతిని పొందాలి, నా ఆత్మ నీ సన్నిధిని విశ్రమించాలి, నెమ్మది కలిగిన వానిగా ఉండాలి భూమి మీద, పరలోక సంతోషము సమాధానం నా హృదయంలో ఏలుబడి చేయాలి. కానీ దానికి బదులుగా నాలో అనేకమైనటువంటి ఆందోళనలు, ఈ లోక పాపము, దోషము అంతా ఏలుబడి చేస్తా నన్ను అవిశ్రాంతికి గురి చేస్తూ ఉన్నాయి, కలవరానికి గురి చేస్తూ ఉన్నాయి. నన్ను మార్చని ఎందుకు కేక వేయలేకపోతా ఉన్నాం? మనకు దేవుని వాక్యం అంటే చులకనైపోయిందా? క్రైస్తవుడు క్రీస్తుతో జీవితం అనేటటువంటి విషయాన్ని మర్చిపోతున్నాడా ఏంటి? మీరు భూ సంబంధమైన వాటినే తలంచుచున్నారు కానీ క్రీస్తు విషయములను గూర్చి ఆలోచించుటలేదు అంటున్నది లేఖనం. ఎందుకు మనం ఇంకా దేవుని ప్రేమించలేకపోతా ఉన్నాం? ఇన్ని సంవత్సరాలుగా దేవుని దగ్గరకు వస్తూ ఉన్నాం, మందిరానికి వస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, వాక్యం వింటూ ఉన్నాం, కూటాలకు హాజరవుతూ ఉన్నాం. ఎందుకు ఆత్మీయ ప్రయాణం ముందుకు సాగడం లేదు? దానికి బదులుగా చాలామంది జీవితాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. సంఘంలో ఎవరైనా ఒక మాట అంటే, ఎవరైనా నొప్పిస్తే సంఘానికి రావడమే మానుకుంటున్నారు కొంతమంది. ప్రియ సహోదరులారా, నీవు సిలువ వేయబడడం నేర్చుకొనకపోతే, సిలువ వేయబడడానికి, నీ అహం సిలువ వేయబడడానికి, నీ స్వీయము సిలువ వేయబడడానికి నీవు ఇష్టపడకపోతే నువ్వు 100 సంఘాలు తిరుగు. ఈ భూలోకంలో ఉన్న ఏ సంఘానికైనా అటెండ్ కావు, విశ్రాంతి నీకు లభించదు, వాగ్దాన భూమిలో ప్రవేశించలేవు అనేది వాస్తవం. నువ్వు ఎటువంటి సంఘానికైనా వెళ్ళు, నీ స్వీయము సిలువ వేయబడాలి, అప్పుడే నువ్వు విశ్రాంతిలో ప్రవేశించగలుగుతావు. చాలామంది స్వీయాన్ని కాపాడుకోవడానికి వస్తూ ఉంటారు. ఎందుకు రావడం లేదయ్యా? మొన్నటిదాకా దేవుని సన్నిధికి వచ్చావు, ఇప్పుడు రావట్లేదు. ఆడకొచ్చి ఊరికి వాళ్ళ మొహాలు చూడాల్సి వస్తుంది, నేను అందుకే రాను. వేరే చోటకి పోతే నిన్ను ఆ భ్రమలో పెట్టి అపవాది వాని వైపు చూస్తూ నడిపించుకుంటున్నాడన్న సంగతి గ్రహించలేకపోతా ఉన్నావు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానన్నాడు యేసయ్య. అంతేగాని మీ అహాన్ని కాపాడుతాను,
మీ స్వీయాన్ని కాపాడుతానని అనలేదు. యేసయ్య దగ్గరకు రాలేకపోతా ఉన్నాం. ఎందుకంటే మనలో చీకటి ఏలుబడి చేస్తూ ఉన్నది, దుష్టత్వం ఇంకా ఏలుబడి చేస్తూ ఉన్నది. నేను చేసే పని దుష్క్రియగా, చెడ్డ క్రియగా కనబడకూడదు అని దాచిపెట్టుకోవడం కోసం దేవుని సన్నిధిని విడిచిపెట్టేవారుగా ఉంటా ఉన్నారు. యోహాను భక్తుడు అంటాడు, ఇదేది ఇప్పుడేది కొత్తగా ఉన్న సమస్య కాదు, ఆదిమ సంఘంలో కూడా ఉన్నది. అపోస్తలులు క్రీస్తు యేసును గూర్చిన సువార్త ప్రకటిస్తూ ఉండినప్పుడు యోహాను కాలం వచ్చేటప్పటికి, అప్పటికి ఎన్ని సంవత్సరాలు అంటే బహుశా ఒక క్రైస్తవ సంఘం రూపుదాల్చుకొని బహుశా ఒక 50 సంవత్సరాలు అయి ఉంటుందేమో అంతే. అప్పుడే సంఘంలో నుంచి కొంతమంది బయటికి వెళ్ళిపోయారు. అపోస్తలుల బోధలు నచ్చక బయటికి వెళ్ళిపోయారు. సంఘంలో సహోదరుల యొక్క మనస్తత్వాలు నచ్చక బయటికి వెళ్ళిపోయారు. అప్పుడు యోహాను భక్తుడు అంటాడు, వారు మనలో నుండియే బయలుదేరి బయటికి వెళ్ళిపోయారు. కారణం, వారు మనవారు కాకుండానట్లుగా కనబడు నిమిత్తం వారు బయటికి వెళ్ళారు. వారు దేవుని సంబంధులుగా కనబడకుండా నిమిత్తం బయటికి వెళ్ళారంటాడు. మంచిది. కొంతమంది దేవుణ్ణి హత్తుకొనకుండా కూడా సంఘంలోనే ఉండేవారు ఉంటారు. వారికి వీరికి తేడా ఏమీ లేదు. నా హృదయంలో పెట్టబడినటువంటి భారం అదే. క్రీస్తు రాకడ దినానికి ఎంతమంది తమ సంపూర్ణ హృదయముతో క్రీస్తును హత్తుకున్న వారిగా ఆయన ఎదుట నిలవబడగలరు? అయ్యా, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం అని అపోస్తలుల వలె ఆయన ఎదుట ఎవరు చెప్పగలరు? ఒకరైనా ఉన్నారు అయ్యా మా సంఘాల్లో? లేకపోతే మేము చేసే ఈ పరిచర్య యొక్క ప్రతిఫలం ఏంటి? మేము పడ్డ ప్రయాసకు ఫలితం ఏంటి? వేల మందిని ఆకర్షించడం మా పని కాదు, సంఘాలు విస్తరించుకోవడం మా పని కాదు. నీకు శిష్యులను తయారు చేయడం నువ్వు మాకు ఇచ్చిన పని. ఎంతమంది నీ శిష్యులుగా తయారవుతా ఉన్నారు? నిన్ను వెంబడించేవారుగా మార్చబడుతున్నారు. ప్రభువా, నేను ఒక్కరిని కనుగొనలేకపోతున్నానే. అంతం వరకు నిన్ను ప్రేమించేవారుగా నిలబడలేకపోతా ఉన్నారు. ఏదో ఒకటి వారిని అడ్డుకుంటుంది, ఏదో ఒకటి వారిని అడ్డుకుంటుంది. సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించలేని వారుగా ఉంటా ఉన్నారు. దాని వలన ఫలితం ఏమీ లేదు. ప్రయాసపడిన వానికి ఫలితం ఉండదు, వచ్చిన మీకు ఫలితం ఉండదు. బానే ఉంది, ఐగుప్తు బానిసత్వంలో మొర్ర పెట్టావు, కేకలేసావు, అయ్యా నేను చేయలేకపోతా ఉన్నాను ఈ పని, ఈ వెట్టి చాకిరి చేయలేకపోతా ఉన్నాను, అలిసిపోయాను, నెమ్మది లేదు అని మూలుగుతో ప్రార్థించావు. కరుణ కలిగినటువంటి దేవుడు మోషేను పంపించి బయటకు తీసుకొని వస్తే ఆయన నెమ్మదిని పూర్తిగా అనుభవించకుండానే సణిగారు, గొణిగారు. ఫలితంగా దేవుడు వారిలో ఒక్కరిని కూడా విశ్రాంతిలో ప్రవేశించేటట్లుగా అనుమతించలేదు, కాలేబు యెహోషువలు తప్ప. అదే పరిస్థితి ఈ దినాన క్రైస్తవ్యంలో కనబడతా ఉన్నది. ఎవరు కూడా క్రీస్తు అనుగ్రహించే విశ్రాంతిని, నెమ్మదిని పొందుకోలేని స్థితిలో ఇంకా కొట్టబడుచూనే ఉన్నారు. తమ స్వీయం చేత, శరీర క్రియల చేత, భూ సంబంధమైన వస్తు సంబంధమైనటువంటి తలంపుల చేత. క్రీస్తు కొరకు సమస్తమును విడిచిపెట్టి హత్తుకున్న వారిగా ఎందుకు ఉండలేకపోతా ఉన్నారు? ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అంటే,
విశ్రాంతిలో వారు ప్రవేశించలేకపోయి ఉన్నారు. మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉండండి. భయముందా? అయ్యో, క్రీస్తు అనుగ్రహించే విశ్రాంతిలో నేను ప్రవేశించలేనేమో, నేను గనుక ఈ స్వీయాన్ని హత్తుకొనుంటే, నా ఈ తలంపులను ఇష్టపడి నేను ఇలాగే జీవిస్తే, నేనున్న ఈ స్థితిలో ఇలాగే ఉంటే, క్రీస్తు అనుగ్రహించే విశ్రాంతిలో నేను ప్రవేశించలేనేమో. గొప్ప కార్యాలు చూశారు ఇశ్రాయేలీలు. వారి మధ్య చేయబడినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు ప్రపంచములో, ఈ భూమి మీద ఏ దేశములో, ఏ జనాంగం మధ్య చేయలేదట యేసయ్య. అంత గొప్ప కార్యాలు చూశారు, విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ జీవితంలో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి ఉండవచ్చు, కానీ విశ్రాంతిలో ప్రవేశించిన జీవితం నీకు అనుగ్రహించబడకపోతే అదంతా వ్యర్థమే. ఎందుకు క్రైస్తవుని హృదయంలో నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. ఎప్పుడు ఏదో ఒక భారం, ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక గందరగోళం. నన్ను ప్రేమించరేమో, నన్ను గౌరవించరేమో, నాకు రావలసినటువంటి ఘనత దక్కడం లేదు. ఎందుకింత అన్రెస్ట్? ఎందుకింత అవిశ్రాంతి? ఎందుకింత నెమ్మది లేనితనం నీ హృదయంలో? దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరికి ఉండదు నెమ్మది? ఎవరికి? దుష్టులకు. దారుణమైనటువంటి విషయం ఏంటంటే క్రైస్తవుల్లో ఆ స్థితి కనబడతా ఉంది. కారణం ఏంటి? వీరు క్రీస్తుని వద్దకు వచ్చారా లేక దుష్టుని వద్దకు వచ్చారా? క్రీస్తుని వద్దకు వస్తే నెమ్మది, విశ్రాంతి, దేనికి కూడా కలవరపడేటటువంటి స్థితి ఉండదు. కానీ ఎందుకు ఈ దినాల్లో క్రైస్తవుడు అలాగా ఆందోళనలో గడుపుతూ ఉన్నాడు? కారణం చూద్దాం మనం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 7వ వచనం. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుబర్చెను. చూడండి, మోషేకేమో దేవుడు తన మార్గాన్ని బయలుపరచాడట, ఇశ్రాయేలీలకేమో దేవుడు తన క్రియలను కనుబర్చాడట. ఈ రెండిట్లో ఏది గొప్పది? దేవుని క్రియలు చూడడమా, దేవుని మార్గం తెలుసుకోవడమా? దేవుని క్రియలు చూడాలి, దేవుడు చేసేటటువంటి ఆశ్చర్య కార్యాలు నేను చూడాలి అని ఆశపడుతూ ఉన్నాము, కానీ దేవుని మార్గం తెలుసుకోవాలి నేను అని ఎన్నాడైనా ప్రార్థన చేశామా? ఎంతకాలమైంది నీవు అటువంటి ప్రార్థన చేసి? ప్రభువా, నీ మార్గాన్ని నాకు బయలుపరచు. ఇదిగో నాకుండినటువంటి ఈ పరిస్థితుల్లో నేను ఎలా నడవాలి, నేను ఎలాగ నిన్ను మహిమపరచాలి, ఎలా నేను నిన్ను ఘనపరచాలి, నేను నిన్ను ఎలాగా సంతోషపెట్టాలి, నీ మార్గం ఏంటి నాకు తెలియజేయి అనకుండా, ఈ అద్భుత కార్యం చేసి నీ నామాన్ని మహిమపరచు, ఈ ఆశ్చర్య కార్యాన్ని జరిగించి నీ నామాన్ని మహిమపరచు, మా పట్ల ఈ గొప్ప కార్యాన్ని చేయని చెప్పని దేవుని క్రియల కోసం ప్రార్థన చేస్తా ఉన్నామా, లేక ఆయన మార్గం కోసం ప్రార్థన చేస్తా ఉన్నామా?
దేవుడు ఇక్కడ ఇద్దరిని సపరేట్ చేసి చూపిస్తా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పక్కన మోషేను పెడుతున్నాడు, ఇంకో పక్కన ఇశ్రాయేలీలందరిని పెడతా ఉన్నాడు. ఇశ్రాయేలీయుల ఎదుట ఆయన చేసిన కార్యాలు ఉన్నాయి, మోషే ఎదుట ఆయన మార్గం ఉన్నది. చూడండి, ఆయన క్రియలు ఆయన కార్యాలు చూసినటువంటి ఇశ్రాయేలీయులు విశ్రాంతిలో ప్రవేశించలేదు, అనగా వాగ్దాన భూమిలో ప్రవేశించలేదు. ఆయన మార్గము తెలుసుకున్న మోషే ప్రవేశించాడా వాగ్దాన భూమిలో? మోషే ప్రవేశించాడా? మోషే, నీవు నేను చెప్పిన పని చేయలేదు గనుక, బండతో నువ్వు మాట్లాడమంటే మాట్లాడలేదు, దాన్ని కొట్టావు గనుక వాగ్దాన భూమిలో ప్రవేశించలేవు. ఏంటి తేడా? ఇక దేవుని మార్గం తెలుసుకున్న వానికి, దేవుని క్రియలు చూసిన వానికి తేడా ఏంది? అలాగే ఉంది కదా నేటి క్రైస్తవ్యం. దేవుని మార్గం తెలుసుకుందామని అడిగిన వాడు కూడా దేవుని వాగ్దానాన్ని పొందుకోలేకపోతా ఉన్నాడు, ఆయన ఇచ్చిన విశ్రాంతిని పొందుకోలేకపోతా ఉన్నాడు. ఆయన క్రియలు చూసినటువంటి క్రైస్తవుడు కూడా ఆయన ఇచ్చినటువంటి విశ్రాంతిని, నెమ్మదిని తన హృదయంలో పొందుకోలేకపోతా ఉన్నాడు. ఏంటి తేడా? చూడండి, కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయం 10వ వచనం. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. దేవుని మార్గం తెలుసుకోవడం అంటే ఏంది? సరే, దేవుని మార్గమును తెలుసుకోవడం, దేవుని క్రియలు చూడడం, ఈ రెండు వంతుల్లో దేవుని మార్గం తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దాన్ని దేవుడు మోషేకు బయలుపరిచాడు. దేవుని మార్గం తెలుసుకోవడం అంటే ఏంటి? ఇదిగో ఇక్కడ అంటున్నాడు, హృదయమున తప్పిపోకుండా ఉండడమే దేవుని మార్గాన్ని తెలుసుకోవడం. హృదయమున తప్పిపోనటువంటి క్రైస్తవ జీవితం నేటి క్రైస్తవ్యంలో కనబడుతుందా? ఎవరైనా ఒక మాట అంటే వెంటనే హృదయంలో తప్పిపోతా ఉన్నాం, నొచ్చుకుంటున్నాం, చింతిస్తున్నాం, బాధపడుతున్నాం, దేవుని మార్గం నుండి తొలగిపోయామని గ్రహించడం లేదు. అదే స్థితిలో తరాల తరబడి అలాగే ఉండిపోతా ఉన్నాం, కానీ మరలా దేవుని యొద్దకు రావడం లేదు. కారణం ఏంటి? అహము, స్వీయము, సిలువ వేయబడనటువంటి జీవితం, చనిపోయి తిరిగి లేచిన జీవితం కాదది. స్వీయము పాతి పెట్టబడనటువంటి జీవితం. వారు హృదయమున తప్పిపోవు ప్రజలు. నా మార్గాలు తెలుసుకోలేదు వాళ్ళు. నా మార్గం తెలుసుకుంటే హృదయంలో తప్పిపోరు. హృదయంలో నన్నే కాపరిగా ఉంచుకుంటారు, నన్నే ప్రభువుగా ఉంచుకుంటారు, నా మాటే వింటారు, నేను అనుగ్రహించే విశ్రాంతిని, నెమ్మదిని పొందుకుంటారు. కానీ హృదయంలో వారు తప్పిపోతున్నారు. ప్రియ సహోదరుడా, బయటకు నీ శరీర తలంపు క్రియ రూపం దాల్చక ముందే నువ్వు హృదయంలో తప్పిపోతా ఉన్నావు. అదే యేసు ప్రభు వారు వచ్చి ప్రకటించిన సువార్తలో సారాంశం.
వ్యభిచరింపవద్దని మీరు విన్నారు కదా, ఎవడైనను మోహపు చూపుతో చూసిన ఎడల వాడు ఆ క్షణమందు వ్యభిచరించుచున్నాడు. తలంపే పాపము, హృదయాలోచనే పాపం. అది క్రియారూపకం అవ్వడం తర్వాత సంగతి, క్రియ దాల్చడం తర్వాత సంగతి. హృదయంలోనే తప్పిపోతున్నారు, అందుకే వారికి నా మార్గాలు తెలియవు. మోషేకు నా మార్గమును కనబర్చాను అంటే మోషే హృదయంలో ఎన్నడూ తప్పిపోలేదు. మోషే హృదయంలో ఎన్నడూ తప్పిపోలేదు. కానీ ఒక్క చిన్న విషయంలో మోషే చూపించిన అవిధేయత ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినటువంటి శిక్షతోటి, పనిష్మెంట్ తోటి సమానంగా మోషేకి ఇవ్వబడింది. దేవుని తీర్పులు చూడండి. ఆయన ఒకరి పట్ల ఒక రకంగా, ఇంకొకరి పట్ల ఇంకొక రకంగా తీర్పు తీర్చేవాడు కాదు. ఆయన తీర్పులు గంభీరములు, భయంకరములు. నువ్వు ఒకవేళ ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తా ఉన్నావు అని చెప్పి నీ మీద జాలి చూపించి నీకు ఒక చిన్న తీర్పు, దేవుని సన్నిధికి రాని వాడికి ఒక కఠినమైన తీర్పు ఇచ్చేవాడు కాదు ఆయన. మోషేకు కూడా ఇవ్వబడినటువంటి ఆ శిక్ష ఎంత భయంకరంగా ఉన్నదో చూడండి. మోషే కూడా వాగ్దాన భూమిలో ప్రవేశించలేకపోయాడు. హృదయంలో ఎప్పుడైనా తప్పిపోయాడా మోషే? లేదు, ఎన్నడూ తప్పిపోలేదు మోషే. అందుకే ఆయన మార్గం తెలియపరచబడింది మోషేకు. చూడండి, నేటి క్రైస్తవ్యం ఇలాగా దారుణంగా దేవుని మార్గాన్ని తెలుసుకోలేని స్థితిలో ఉంటుంది. హృదయంలో తప్పిపోయిన స్థితిలోనే ఉంటుంది క్రైస్తవ్యం. అందుకే శరీరం కలవరానికి గురైతే, అహం దెబ్బతింటే దేవుని సన్నిధి నుండే తొలగిపోయే స్థితిలో క్రైస్తవులు ఉంటా ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఇటు వారందరూ ఒక దినాన సిగ్గుపడవలసి వస్తుంది. కోటాను కోట్ల మంది పరిశుద్ధుల ఎదుట, అయ్యో భూమి మీద నాకు ఇవ్వబడినటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని నేను అనవసరంగా వృధా చేసుకున్నానే అని సిగ్గుపడవలసి వస్తుంది. సాధు సుందర్ సింగ్ గారు ఒక మాట అనేవారు, నీవు దేవుని మహిమ పరచవలెనంటే నీవు దేవుణ్ణి సిలువ ఎత్తుకొని వెంబడించాలి. ఆ గొప్ప భాగ్యం ఈ భూమి మీద నీకు ఇవ్వబడినటువంటి జీవిత కాలంలో మాత్రమే దొరుకుతుంది. నువ్వు ఒకసారి పరలోకానికి వెళ్ళిన తర్వాత నువ్వు సిలువ ఎత్తుకొని ఆయన వెంబడించే గొప్ప ఆధిక్యత నీకు దొరకదు అంటాడు. సిలువకు ఇవ్వబడినటువంటి ప్రాధాన్యత అంత గొప్పది. ఎందుకంటే సిలువ నిన్ను మరుగుపరుస్తుంది, ఆయనను చూపిస్తుంది. కానీ ఈ దినాలలో దారుణంగా కొన్ని సంఘాల్లో సిలువ మరుగవుతుంది, స్వీయం కనబడతా ఉంది. స్వీయం అహం సాటిస్ఫై అవుతా ఉంది, తృప్తిపరచబడతా ఉంది, ఘనపరచబడతా ఉంది. సిలువ మరుగవుతుంది క్రైస్తవ్యంలో. మోషేకు ఆయన తన మార్గములను బయలుపరిచాడు, ఇశ్రాయేలీలకు ఆయన తన క్రియలను కనబర్చాడు. వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని, కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. చూడండి, దేవుడు ఆషామాషిగా మాట్లాడలేదు ఈ విషయాన్ని. నేను ప్రమాణం చేస్తా ఉన్నాను అంటున్నాడు. ఆయన నోటి వెంట ఒక మాట వస్తే అది చాలా స్థిరమైనటువంటిది. భూమి ఆకాశాలు గతించిపోవచ్చేమో కానీ ఆయన నోటి మాట మాత్రం గతించదు. అట్లాంటిది ఆయన ప్రామిస్ చేశాడంటే ఇక దాని సంగతి చూడండి ఎంత నిర్దిష్టంగా, ఎంత కఠినంగా.
ఉంటుందో. నేను కోపించి వారు ఎన్నడూ విశ్రాంతిలో ప్రవేశించరని ప్రమాణం చేస్తున్నాను నేను అన్నాడు. ఎవరు? హృదయమున తప్పిపోయిన వారు. ఎంత ప్రమాదమో తెలుసా నీ హృదయంలో తప్పిపోవడం? మరెందుకు నీకు ఇంకా ఆ తీవ్రత తెలియడం లేదు? అయ్యో, నేను దేవుణ్ణి మహిమపరచాలి, నా హృదయంలో ఆయన నాకు ప్రభువుగా ఉండాలి, ఆయన నాకు కాపరిగా ఉండాలి, ఆయన నేను సంతోషపెట్టాలి అని అనుకోకుండా ఇప్పుడు కాకపోతే ఇంకొకప్పుడులే, ఎప్పటికైనా మరలా ఆయన దగ్గరకు రాకపోదునా అని అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఇస్తున్న హెచ్చరికలో తీవ్రత తెలుసుకో. ఆయన అంటున్నాడు, వారికి ఎన్నడూ విశ్రాంతిలో ప్రవేశించరని నేను ప్రమాణం చేస్తున్నాను. గట్టివాడికి నెమ్మది ఉండదు, విశ్రాంతి ఉండదు. వాని విషయంలో నెరవేరే వాక్యం ఏంటంటే, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, దుష్టుని మార్గంలోకి వెళ్ళిపోతారు వారు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి. అందుకే ప్రియ సహోదరులారా, హృదయాన్ని కాచుకోవడం ఎంత ప్రాముఖ్యమో. భయము కలిగి ఉందము, ఈ వాగ్దానాన్ని మనము పొందకుండా తప్పిపోతామేమోనని మెళకువగలిగి ఉందాం, భయము కలిగి ఉందాం. మనకు బుద్ధి కలగడానికే అవి దృష్టాంతాలుగా ఉంచబడ్డాయి. దేవుని క్రియలు చూశారు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చూశారు, సాక్షాత్తుగా పరలోకపు ఆహారాన్ని తిన్నారు. కానీ హృదయమున తప్పిపోయారు, విశ్రాంతి దొరకలేదు వారికి. అదే స్థితి నేటి క్రైస్తవునికి కూడా ఉండక మానదు. మనము కూడా దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తే, దేవుని మాటను మనం నిర్లక్ష్యపరిస్తే మనకు కూడా అంతే తీవ్రమైన హెచ్చరిక. దేవుడు ఊరికే అనట్లేదు, ఓ ఈయన అసంపన్నమైనటువంటి కరుణా సంపన్నుడు, అసమానుడైనటువంటి కరుణా సంపన్నుడు, ఈయన దయగలిగినటువంటి దేవుడు, నీ జీవితకాలం అంతా వ్యర్థపరుచుకొని నీ ఆఖరి క్షణంలో దేవుని దగ్గరకు వచ్చినా ఆయన నిన్ను ప్రేమతో స్వీకరిస్తాడని భ్రమపడుతున్నావేమో. తీర్పు కఠినమైనది. ఇశ్రాయేలీలు తప్పిపోయారట, హృదయమందు విశ్రాంతి వారికి దొరకలేదు. అదేంది, ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు రాగానే వారికి విశ్రాంతి దొరకలేదు. అడవిలో నడుస్తూ ఉండడమే, ప్రయాణం చేస్తూ ఉండడమే. మీరు చూస్తే వారు 40 సంవత్సరాలు అరణ్యములో వారి జీవితకాలం అంతా యాత్రా జీవితమే, ప్రయాణమే. అమ్మ నడిచి 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 వచ్చాం, కాస్త చతికిల పడదామని చెప్పని కూర్చోగానే వెంటనే మరలా అగ్నిస్తంభం అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. వెంబడించాలి, బయలుదేరి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అది ఎక్కడ ఆగితే అక్కడ విశ్రాంతి తీసుకోవాలి. మరలా నడిచి వచ్చామని చెప్పని కూర్చోగానే మరలా బయలుదేరి వెళ్ళిపోవడం. విశ్రాంతి నిజంగా దొరకలేదు వారికి, వాగ్దానాన్ని స్వతంత్రించుకోకపోవడం వల్ల. మన హృదయాలలో విశ్రాంతి, నెమ్మది నిజంగా పొందుకున్నటువంటి స్థితి ఉన్నదా? హృదయంలో అనేకమైనటువంటి ఆందోళనలు, అనేకమైనటువంటి చింతలు, భారాలు ఇంకా మిమ్మలను పట్టి పీడిస్తున్నాయా? క్రీస్తునొద్ద విశ్రాంతి ఉన్నది. There is so much rest in the presence of the Lord. ప్రభు సన్నిధిలో ఎంతో విశ్రాంతి ఉన్నది. అది క్రైస్తవునికి క్రీస్తు ఇచ్చిన వాగ్దానం. మనము మన హృదయాలను దేవుని వైపు తిప్పి నడిచేవారిగా ఉండాలి. ఆయన మనకు ఆశ్రయపురముగా ఉంటాడు, మనం ఆయన మాట వినాలని గనక మనం నిర్ణయం తీసుకుంటే. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం ఒకసారి చూద్దాం.
కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 7వ వచనం, వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. దేవుడు ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన నడిపించే మార్గము ఒక చక్కని మార్గమట, చక్కని త్రోవ. ఎక్కడికి? దీని గమ్యం ఏంటి? ఒక నివాసపురము చేరాలి, పరలోక పట్టణాన్ని చేరాలి, శాశ్వతమైనటువంటి విశ్రమ స్థానాన్ని సంపాదించుకోవాలి అని అక్కడకు నడిపించే మార్గం. ఆ చక్కని త్రోవను ఆయన వారిని నడిపించాడు. ఎందుకు? చూడండి 9వ వచనం, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. వారు అటువంటి చక్కని త్రోవలో నడవడానికి కారణం ఏంటి అంటే, విశ్రమ స్థానానికి దారి తీసేటటువంటి నివాసపురమైనటువంటి పరలోక పట్టణానికి నడిపించేటటువంటి చక్కని మార్గంలో నడవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఆశ, ఆకలి. ఈనాడు దేవుని మార్గం తెలియబడనటువంటి క్రైస్తవులంగా మనం ఉంటున్నామంటే కారణం ఏంటో తెలుసా? ఈ రెండు లేవు. ఏమేం లేవు? ఆశ లేదు, ఆకలి లేదు. లోక సంబంధమైన ఆశలు, దురాశలు ఇవి ఉంటున్నాయి, కానీ ఆత్మ సంబంధమైన ఆశ, ఆకలి, దప్పిక లేవు. నీలో ఉండవలసింది, దేవుడు ప్రధానంగా చూసేది ఏంటి అంటే, నీకు ఆయన మార్గాన్ని తెలుసుకోవాలన్న ఆశ ఉన్నదా? రెండవది, ఆకలి ఉన్నదా? ఈ రెండు లేకపోతే పరిస్థితి ఎలాగుంటుందంటే చూడండి 11వ వచనం, బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయువారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసి. ఎటువంటి స్థితి ఉంటుందంట? బాధ ఉంటుంది, ఇనుప కట్లుంటాయి, చీకటి మరణాంధకారం ఉంటాయట ఆ జీవితంలో. ఎవరైతే యేసయ్య మార్గాన్ని తెలుసుకోవాలన్న ఆశ లేకుండా, ఆ ఆకలి లేకుండా ఉంటారో అట్టి వారి యొక్క జీవితం ఎలా ఉంటుందట? ఇనుప కట్లు. తాడి మోకులనైనా మనము కట్ చేయొచ్చేమో, కానీ ఇనుప కట్లను కట్ చేయగలమా? ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు భయంకరమైనటువంటి బంధకాలలో, ఎవ్వరు విడిపించలేనటువంటి బంధకాలలో బంధింపబడినటువంటి వారుగా క్రైస్తవులు ఉంటున్నారో? వారిలో ఆయన మార్గం తెలుసుకోవాలన్న ఆశ లేదు, ఆకలి లేదు. హృదయంలో తప్పిపోతా ఉన్నారు. ఆయన ఆలోచన తెలుసుకుందామన్న ఆశ ఎవరికి లేదు. ఆత్మీయ ఆహారం పొందుకుందామన్న ఆకలి ఎవరికి లేదు. చూడండి, అంతటి దారుణమైన స్థితికి, అసలు ఆశ, ఆకలి కూడా లేకపోవడానికి వారిలో కారణం ఏంటి అంటే ఆ మధ్యవచనంలో చెప్తా ఉన్నాడు 10వ వచనం, దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున. ఏంటంట? 2 పనులు చేశారు వీరు. ఏం చేశారు? దేవుని ఆజ్ఞకు లోబడలేదు, రెండవది ఆయన చేసిన తీర్మానాన్ని తృణీకరించారు. ప్రియ సహోదరులారా, దేవుని తీర్మానాలు నీకు అసహ్యంగా కనపడుతున్నాయా? ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను అనేటటువంటి ఆయన ఇచ్చిన తీర్మానం అసహ్యంగా ఉందా? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు,
ఆయన ఇచ్చిన ఆజ్ఞలకు లోబడకుండా ఉంటా ఉన్నారా? చూడండి, అట్టి వారు గాఢాంధకారంలో, బాధలో, ఇనుప కట్లతో బంధింపబడిపోతారట. ఎవరు వారిని ఇక విడిపించలేరు. దేవుని వాగ్దానాన్ని పొందుకోలేరు. విశ్రాంతికి వారికి దొరకదు, నెమ్మది వారికి దొరకదు. దీనికి భిన్నంగా, ఇటువంటి స్థితికి భిన్నంగా, వ్యతిరేకంగా ఆయన సన్నిధిలో నెమ్మది, నిత్య సంతోషము, ఆనందము పొందుకోవాలి అంటే ఒక 2 వచనాలు నేను చూపించి ముగించేస్తాను. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయం 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఆ పైన చెప్తా ఉన్నాడు, నీ కృప నన్ను బలపరచుచున్నది. దేవుడు అనుగ్రహించు నెమ్మది, విశ్రాంతి కలిగిన వారమై మనము ఈ పరలోక యాత్ర జీవితంలో ఉండాలి అంటే మనకు ఉండవలసింది ఏంటంటే ఆయన కృప. ఆయన కృపకు పాత్రులముగా మనం ఉంటే, చూడండి, నా కాలు జారెనని నేను అనుకొనగా నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ కృప వలన, నీ గొప్ప ఆదరణ వలన నా ప్రాణమునకు నెమ్మది కలుగుతుంది. నీ హృదయంలో నెమ్మది, విశ్రాంతి కావాలి అంటే ఆయన కృప పొందుకున్నటువంటి వ్యక్తివిగా నువ్వు ఉండాలి. ఆయన కృప ఉచితముగానే దొరుకుతుంది, కానీ అందరికీ దొరకదు. ఎవరికి దొరుకుతుంది? యెహోవా అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఎవరికి ఇస్తాడు కృప? దీనులకు. ఎవరికి ఉండదు? అహంకారులకు. నీ అహం ప్రేమిస్తూనే ఉన్నావా? నీ అహాన్ని ఇంకా కాపాడుకుంటూనే ఉన్నావా? నీ స్వీయాన్ని ఇంకా నువ్వు ఇష్టపడుతూనే ఉన్నావా? దేవుని కృప ఎన్నడూ నీకు దొరకదు. దానికి బదులుగా నిన్ను తగ్గించుకొని, నీ సిలువనెత్తుకొని ఆయన వెంబడించడానికి నువ్వు ఇష్టపడితే ఆయన దీనత్వాన్ని నీకు ఇస్తాడు, ఆయన కృపను నీకు ఇస్తాడు. ఆ కృప మనం పొందుకున్న వారిగా ఉండాలి. అలాగే కీర్తన గ్రంథం 119వ అధ్యాయము, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 165వ వచనం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియు లేదు. క్రైస్తవుడు తూలి తొట్రిల్లి పడిపోకుండా ఉండాలి అంటే ధర్మశాస్త్రమును ప్రేమించాలట. ఆయన వాక్యాన్ని ప్రేమించాలి. ఇష్టపడుతున్నావా ఆయన వాక్యాన్ని? అంతగా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? ఆయన ఆజ్ఞలను ఇష్టపడుతున్నావా? లోబడాలన్న ధ్యాస ఉన్నదా? దేవుని వాక్యాన్ని విన్నాను, దానికి తగినట్లుగా నేను జీవించాలి, నేను అందుకే ఇక్కడికి వచ్చానని అనుకుంటున్నావా? లేక అలవాటుగా వచ్చి వాక్యం విని వెళ్ళిపోతున్నావా? అలా గనక ఉంటే
ఈ వాక్యం ఎన్నడూ నీలో క్రియ జరిగించదు. నీవు వాగ్దాన భూమిలో ఎన్నటికీ ప్రవేశించలేవు, అనగా విశ్రాంతిలో, నెమ్మదిలో ఎన్నటికీ ప్రవేశించలేవు. దేవుని వాక్యాన్ని ప్రేమించిన వ్యక్తిగా, ప్రేమించేవానిగా నువ్వు ఉంటే, అనగా ఆయన వాక్యాన్ని గైకొనే వ్యక్తిగా ఉంటే, ఎదుగో ప్రభువా నువ్వు చెప్పావు, నీ దగ్గర నెమ్మది ఉంటుందని, విశ్రాంతి ఉంటుందని, హృదయంలో తప్పిపోకుండా ఉన్నవానికే నా మార్గాన్ని నేను తెలియజేస్తాను అంటున్నావు. అయ్యా, నాకు నీ మార్గం తెలుసుకోవాలని ఉందయ్యా. నేను ఎన్నడూ హృదయంలో తప్పిపోకూడదయ్యా. ఇశ్రాయేలీల వలె నీ గొప్ప కార్యాలు చూసి కూడా దేవుని నీ నెమ్మదిని అనుభవించినటువంటి వారిగా నేను ఉండకూడదయ్యా అని నిజంగా కనుక నీ హృదయంలో నుంచి నువ్వు ప్రార్థించగలిగితే, ఆయన అంటున్నాడు, ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. ఆకలి కలిగిన వాడిని ఆయన తృప్తిపరుస్తాడు. ఎందుకు మనం ఇంకా అటువంటి జీవితాన్ని జీవించలేకపోతా ఉన్నామంటే, ఇన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నాం కానీ ఒక్క దినాన కూడా మనం హృదయం అంతటితో ఆ ప్రార్థన చేయలేకపోయామని అర్థం. ఇది నిజం. ఒక్క దినాన కూడా హృదయం అంతటితో మనం ఆ ప్రార్థన చెయ్యలేదు. ప్రభువా, నేను చంచలునిగా ఉండకూడదు, నేను స్థిరమైనటువంటి పునాది వేయబడినటువంటి క్రైస్తవునిగా నేను ఉండాలని ప్రార్థించలేకపోయాం హృదయం అంతటితోటి. అందుకే మనం విశ్రాంతిని పొందుకోలేకపోతా ఉన్నాం. అందుకే హృదయంలో నెమ్మది లేదు, హృదయంలో సమాధానం లేదు, హృదయంలో సంతోషం లేదు, హృదయంలో దేవుడు అనుగ్రహించు విశ్రాంతి లేదు. ఎప్పుడు ఏదో ఒక అన్రెస్ట్, అవిశ్రాంతి, ఎప్పుడు ఏదో ఒక ఆందోళన, గందరగోళం, కలవరం, భయం, చింత, వీటన్నిటితో పాటుగా లోకంలో ఉండిన పాపం ఎందుకు హృదయంలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి? దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మనం ఆయన యొద్దకు రాలేకపోతా ఉన్నాం. మనం గత వారం చూసినట్లుగా యోధా యేసయ్య యొద్దనే ఉన్నాడు, కానీ యేసయ్య యొక్క విశ్రాంతిని పొందలేకపోయాడు. కారణం, యోధా ఉన్నది యేసయ్య నొద్ద కాదు, డబ్బు సంచి దగ్గర ఉన్నాడు యోధా. ఇది నువ్వు దేని దగ్గర ఉన్నావో నీకే తెలుసు. నేను యేసు నొద్దకు వచ్చానని నువ్వు అనుకుంటున్నావేమో, భ్రమపడుతున్నావేమో, కానీ హృదయంలో నెమ్మది, విశ్రాంతి, సమాధానము, సంతోషము అన్ని వేళలలో ఏలుబడి చేస్తూ ఉన్నాయా? నది వలె సమాధానం నీలో పొంగుతా ఉన్నదా? నీ కుటుంబంలో ఉన్నదా? నీతిమంతుల కొరకు వెలుగును, కీర్తన గ్రంథం 97వ అధ్యాయం 11వ వచనం, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. వెలుగు, ఆనందం ఏ జీవితాల్లో ఉంటాయో తెలుసా? నీతి, యథార్థత ఉన్నవారి జీవితంలో. ఎందుకు మన బ్రతుకులు చీకట్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి? మొట్టమొదటిగా మనం నీతి సూర్యుని మనం వెతకడం లేదు. ఎందుకు మన జీవితాల్లో ఆనందం లేదు? యథార్థత మన హృదయంలో లేదు. అందుకే హృదయంలో ఆనందం లేదు, హృదయంలో సంతోషం లేదు, నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. ఏదో ఒక చింత, ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక భారం, ఏదో ఒక భయం. అన్నీ ఉన్నవాడికి అహం దెబ్బతింటుందేమోనన్న భయం. నాకు తగిన ఘనత రాదేమోనన్న భయం. ఏదో ఒక అవిశ్రాంతి హృదయంలో.
గమనించండి ప్రియ సహోదరులారా, ఆయన వాక్యాన్ని ప్రేమించి గైకొనే వారికి అంతరంగంలో విచారములు హెచ్చగా ఆయన గొప్ప ఆదరణ, ఆయన కృప తోడుగా ఉంటాయి. ఈరోజు సంఘంలో 100 మంది ఉంటే అందులో 90 మంది నిద్రపోతూ ఉన్నారు. పబ్లిక్గానే చెప్తా ఉన్నాను నేను. వీళ్ళందరికీ దేవుని వాక్యాన్ని ప్రేమించే హృదయం లేదు, నో డౌట్. నేను దేవుని వాక్యాన్ని విని గైకొని ఆయన అనుగ్రహించినటువంటి ఆ విశ్రాంతిని పొందుకోవాలన్న ఆశ, ఆకలి లేవు. అదే ఈనాటి క్రైస్తవ్యానికి పట్టినటువంటి భయంకరమైనటువంటి వ్యాధి. నా హృదయంలో ఉండిన భారం అదే. ఇట్టి వారందరూ రేపు బూడిదగా మిగిలిపోతారు అంతే క్రీస్తు తీర్పు దినాన. వీరి వల్ల ఏ ప్రయోజనం ఉండదు సంఘానికి, ఏ ప్రయోజనం ఉండదు. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఏడుస్తారు అంతే. మళ్ళీ ఆయన కార్యాలు చూస్తారు, వెళ్ళిపోతారు మళ్ళీ వెనక్కి. అంతేగాని అయ్యా నీ మార్గం తెలియాలి, నాకు నీ మార్గంలో నేను నడవాలి. మోషేకు ఆయన తన మార్గములను బయలుపరచును. మరేంటి తేడా? మోషే దేవుని మార్గాన్ని తెలుసుకున్నాడు, ఇశ్రాయేలీయులు ఆయన కార్యాలు చూశారు, కానీ ఇద్దరు కూడా వాగ్దానాన్ని పొందుకోలేకపోయారు. కాదు ప్రియ సహోదరులారా, మోషే కూడా వాగ్దాన భూమిలో ప్రవేశించాడు. ఆయన నమ్మిన వానికి ఆయన ఎన్నడూ అన్యాయము చేసే దేవుడు కాడు. ఆయన మార్గం తెలుసుకోవాలన్న తపన ఉన్న వానికి ఆయన ఎన్నడూ అన్యాయం చేయడు. యెహోషువ, కాలేబుల కంటే ఘనంగా ప్రవేశించాడు మోషే వాగ్దాన భూమిలో. ఆ రూపాంతర అనుభవంలో కొండ మీద యెరూషలేములో కాలు మోపగలిగాడు మోషే. బహుశా యెహోషువ, కాలేబులు యుద్ధం చేస్తూ అలసిపోతూ శరీరంతో పోరాడుతూ ప్రవేశించారేమో. మోషే మహిమ శరీరంతో దిగాడు అక్కడ కొండ మీద. ఆయన ఎన్నడూ అన్యాయస్తుడు కాదు. ఆయన మార్గం తెలుసుకున్న వానికి ఆయన ఇచ్చే ఆధిక్యత అంత గొప్పగా ఉంటుంది, అంత గొప్పగా ఉంటుంది. ఆయన మార్గం తెలుసుకుందామని ఇకనైనా నీలో ధ్యాస ఉంటుందా? ఆశ పుడుతుందా? ఆకలి ఉంటుందా? దేవునికే తెలియాలి, నీ అంతరంగంలో ఉండిన నీ ఆత్మకే తెలియాలి. తీర్పు దినాన ప్రభువా నీ రాకడ సమయానికి నేను ఎత్తబడే గుంపులో నేను ఉండాలి, నిన్ను ఎదుర్కొనే గుంపులో నేను ఉండాలి, నీతో పెండ్లి విందులో నేను కూర్చోవాలి. ఆ తర్వాత మరలా ఈ భూమి మీద 1000 ఏండ్ల పాలనలో నేను నీతో పాటు రాజుగా ఏలుబడి చెయ్యాలి అన్న ఆశ బహు కొద్ది మందిలో మాత్రమే ఉంటా ఉంది. బహుశా మన సంఘంలో ఒక్కరో ఇద్దరో అసలు లేరో నాకు తెలియదు. ఎక్కువ మంది దేవుని వాక్యాన్ని ప్రేమించి హత్తుకునేవారుగా లేరు అన్నమాట వాస్తవం. అందుకు సాక్ష్యం మీరు పోతున్నటువంటి నిద్ర, మీరు చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యం, మీలో లోపించిన ఏకాగ్రత. ఎంతమందికి ఉంది గురి దేవుని వాక్యం మీద? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన దయగలిగిన మాటలు, ఆయన నోటి నుండి జాలువారే మాటలు నేను వినాలి, నా బ్రతుకు నేను బాగు చేసుకోవాలి, నా హృదయంలో నెమ్మది నేను పొందుకోవాలి, విశ్రాంతిలో నేను ప్రవేశించాలన్న తపన ఎంతమందిలో కనపడుతుంది? బహుశా చాలా తక్కువ మందిలో. చూడండి, ఇది మనము జాగ్రత్త కలిగి ఉందాం, మనము భయము కలిగి ఉందాం. బహుశా వారి వలె మనము కూడా వాగ్దానాన్ని పొందుకోలేమేమో, విశ్రాంతిని పొందుకోలేమో. జాగ్రత్త కలిగి ఉందాం. మీ హృదయములు తిండి వలనను, ఐహిక విచారము వలనను, మత్తు వలనను
అయ్యో నేను తినొస్తే దేవుని సన్నిధిలో మత్తుతో ఉంటానేమో భయంతో ఆకలితో వచ్చేవారు ఉన్నారా? వామ్మో, తినకుండా పోతే దేవసహాయం అన్న 3 అయినా చేస్తాడు, 4 అయినా చేస్తాడు. అప్పుడు దాకా ఎవడుంటాడు? దేన్ని సంతోషపెడుతున్నావు సహోదరుడా? శరీరాన్ని సంతోషపెడుతున్నావా? ఆత్మను సంతోషపెడుతున్నావా? ఈ ఆత్మ కాకలేయదా నువ్వు సంఘంలోకి వచ్చి కూర్చొని నిద్రపోతుంటే? దేవుని వాక్యం విని గైకునే జీవితం ఎక్కడుంది? మోషేకు ఆయన తన మార్గాన్ని తెలియజేశాడు, ఇశ్రాయేలీలకు ఆయన తన క్రియలను తెలియపరిచాడు. నీకేం కావాలి? ఆయన మార్గం కావాలా? ఆయన చేసే క్రియలు కావాలా? చాయిస్ నీదే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవా, అవునయ్యా, మా సిలువను విడిచిపెట్టి మేము ఈ లోకాన్ని తలక్రిందులు చేయలేం. లోకమే మా బ్రతుకులను తలక్రిందులు చేస్తుందయ్యా. గనుక ప్రభువా, మెళకోగలిగిన వారమై మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మా సిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించే వారిగా చేయండి. నీ మార్గం తెలుసుకోవాలని ఆశ ఆకలి కలిగిన వారమై నివాసపురాన్ని చేరాలన్న ఆశ కలిగిన వారమై నిన్ను వెంబడించే వారిగా చేయండి. నీ కార్యాలన్నీ చూసిన తర్వాత నువ్వు ఇస్తానన్న వాగ్దానాన్ని నువ్వు నెరవేరుస్తావని నమ్మకుండా తొలగిపోయిన వారి వలె మమ్మల్ని ఎవ్వరిని ఉండనివ్వద్దయ్యా. కనికరించండి, నీ కృపకు పాత్రులుగా చేయండి. మమ్మల్ని మేము తగ్గించుకొని మాలో ఉన్న ఆహాన్ని సిలువ వేసి దీనులమై నీ సన్నిధిని సమీపించే వారిగా చేయండి. అప్పుడే నీ కృప అధికంగా మాకు దొరుకుతుంది. అప్పుడే మేము నీ సన్నిధిని నిందారహితులంగా కనబడగలం. నీ మార్గంలో నీతో నడవగలం. నీ నామాన్ని మహిమపరచగలం. తండ్రి, వాగ్దాన భూమిలో అప్పుడు మేము ప్రవేశించగలం. మాకందరికీ అట్టి గొప్ప ఆధిక్యతను అనుగ్రహించమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని, మాట్లాడుమని, తాకమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి సహవాసం మనకందరికీ దొరికి మోషే వలె దేవుని మార్గం ఎరిగిన వారమై ఆయన మహిమను వెదకేవారింగా, ఆయన మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేసేవారింగా, ఆయన మార్గంలో నడిచేవారింగా, సాత్వికులముగా దీనులముగా ఆయన సన్నిధిలో నిలిచి ఆయన ఘనపరిచేవారింగా చేయనుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.